ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 24. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలత్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10 సమాప్తము. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 24. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10 తెలుగు అర్థములు. సర్వోన్నత దేవుడు ఇలా పలికెను, ఓ అర్జున, నిర్భయత, మనసు యొక్క స్వచ్ఛత, పరమాత్మతో ఐక్యము కావడానికి జ్ఞాన పద్ధతులను ఆచరించడము, అవసరమైన చోట ఉదారముగా దానాలు చేయడము, యజ్ఞాలు చేయడము, ప్రాచీన శాస్త్ర గ్రంథాలు మరియు వేదాలను లోతుగా అధ్యయనం చేయడము, తపస్సు చేయడము, ఎటువంటి కపటమునకు ఆస్కారము లేకుండా సత్యమును అమలుపరచడము, అహింసను ఆచరించడం ద్వారా ఏ ప్రాణికి హాని కలిగించకుండా ఉండటము, సరైన విషయమైన పరమాత్మ కింద ఆశ్రయము పొందడము, వాక్కు మరియు క్రియలలో సత్యము, క్రోధము లేకుండా ఉండటము, దేనినైనా త్యాగము చేయుటకు సిద్ధపడటము, మనస్సును ఆహ్లాదకరమైన స్థితిలో నిలిపి ప్రశాంత స్వభావము కలవాడు, ఎవరిపైన ఫిర్యాదులు మరియు ఇతరుల విషయముల యందు తెలియని ఆధారములు లేని తప్పుడు విషయములను చెప్పకపోవడము, సమస్త జీవరాశుల యందు కరుణ కలిగి ఉండటము, ప్రాపంచిక భోగముల యందు మునిగిపోవుట యందు ఆసక్తి లేకుండా ఉండటము, ప్రాపంచిక విషయాలు మరియు వ్యక్తుల ప్రభావంతో కలవరపడకుండా ఉండటము, ఎటువంటి క్రూరత్వము లేకుండా అందరి పట్ల ఆహ్లాదకరమైన దృక్పథముతో మృదు స్వభావాన్ని కలిగి ఉండటము, ధర్మానికి విరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనకుండా సిగ్గు కలిగి ఉండటము, చంచలమైన మనస్సు కలిగి ఉండకపోవడము, ఏదైనా చేయగల సామర్థ్యము కలిగి ఉండటము, పరమాత్మ యొక్క తేజస్సు కలిగి ఉండటము,
ఎల్లవేళలా సహనము, అన్ని పనులలో ధైర్యము, బాహ్యముగా మరియు అంతర్గతముగా శుభ్రత కలిగి ఉండటము, ఎవరికీ ద్రోహము చేయకపోవడము, ఎవరికీ ద్రోహము చేయాలనే ఆలోచనలు లేకపోవడము, విజయవంతమైన విజయాల గురించి గొప్పగా చెప్పుకోకుండా ఉండటము, సమాజంలో తాను పొందిన స్థానమునకు గర్వపడకపోవడము, పైన పేర్కొన్న అన్ని మంచి గుణాలు దేవతల సంపదను పొందడానికి జన్మించిన వారి కొరకు ఉన్నాయి. ఓ అర్జున, లేని గొప్పతనమును బూటకపు పలుకుబడిగా ప్రదర్శన చేయుట అహంకారము, అహంకారముతో కూడిన వ్యక్తిత్వము, క్రోధము, మాట తీరులో కర్కశత్వము, మూర్ఖత్వము, ఈ చెడు గుణాలన్నీ రాక్షసుల సంపద పొందుటకు పుట్టిన వారికి లభించును. ఓ అర్జున, దేవతల సంపద కుటుంబ మరియు ప్రాపంచిక విషయాల బంధాల నుండి పూర్తి విముక్తినిస్తుందని మరియు రాక్షసుల సంపద కుటుంబ మరియు ప్రాపంచిక విషయాల బంధాలతో గొప్ప అనుబంధాన్ని సృష్టిస్తుందని దృఢముగా నిర్ణయించబడింది. నీవు దేవతల సంపదను కలిగి ఉండడం కోసము జన్మించినందున దుఃఖించవలసిన అవసరం లేదు. ఓ అర్జున, ఈ ప్రపంచములో 2 రకాల జీవులు మాత్రమే ఉన్నాయి. ఒకటి దివ్య దేవతలతో సంబంధం ఉన్న గుణాలతో ఉంటుంది, మరొకటి రాక్షసులకు సంబంధించిన గుణాలతో ఉంటుంది. ఈ రెండింటిలో దైవికమైన దేవతలకు సంబంధించిన గుణాల గురించి నేను నీకు వివరముగా వివరించాను. ఇప్పుడు రాక్షసులకు సంబంధించిన గుణాల విషయములను నా ద్వారా వినుము. రాక్షసుల గుణాలున్న వారికి ధర్మకార్యముల స్వభావములు తెలియవు. ధర్మకార్యములను వ్యతిరేకించే తప్పుడు కార్యకలాపాల అధర్మ స్వభావముల విషయములు కూడా వారికి తెలియదు. వారు ఎటువంటి శుభ్రత మరియు పరిశుభ్రతను పాటించరు. వారు పురాతన ఆచారాలు మరియు సాంప్రదాయాలను అనుసరించరు. పురాతన పెద్దలు సూచించిన ధర్మబద్ధమైన చర్యలను వారు ఎన్నటికీ అనుసరించరు. వారిలో సత్యము ఆచరించటం ఉండదు. వారు ఈ విధముగా చెబుతారు: ఈ విశ్వము అబద్ధము, ఇది వేదాల ప్రమాణాలతో లేదు, ఇది సరైన దృఢమైన మంచి చెడు యొక్క ప్రమాణాలతో లేదు, నియంత్రకుడుగా మహోన్నతమైన దేవుడు లేడు. కోరికను ఆధారము చేసుకొని స్త్రీలు పురుషులు వారి యొక్క సహజీవనముతో మరియు వారి పరస్పర కామముతో కూడిన బంధాలతో మాత్రమే ఈ ప్రపంచము ఏర్పడడం జరిగినది అని అంటారు. అంతేకాక ఈ సమస్త విశ్వము సృష్టికి వేరే కారణము లేదని వారు చెబుతారు. ఆ వ్యక్తులు వారి చెడిపోయిన మనస్సు యొక్క నాస్తిక దృక్పథాన్ని అనుసరించడం ద్వారా, చాలా తక్కువ తెలివితేటలతో సహవాసము చేయడం ద్వారా క్రూరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు. విశ్వానికి శత్రువులుగా మారి ప్రపంచ వినాశనాన్ని సృష్టించడం కోసము వారు జన్మలు తీసుకుంటున్నారు. అణిచివేయలేని కోరికల క్రింద ఆశ్రయము పొందడం ద్వారా బూటకపు ప్రతిష్టతో నటిస్తూ, అహంకార వ్యక్తిత్వంతో గొప్పవాడిని అనుకుంటూ, మోహపు క్రూరమైన శక్తితో, మూర్ఖమైన మొండితనముతో, చెడు పట్టుదలను ఆశ్రయించడముతో, అపవిత్రమైన తపస్సులతో, వారి తక్కువ ప్రమాణాలు గల కార్యకలాపాలతో వారు ధర్మ ప్రమాణాలను ఉల్లంఘించి ధిక్కార ప్రవర్తనతో వ్యవహరిస్తారు. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగము సంస్కృత శ్లోకములు 1 నుండి 10 తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.